Welcome back, dear students. As of now, we learnt my painted house, my friendly chicken, and me, Ubuntu listening passage, grammar topics, apostrophe and present perfect tense, etc. from Unit 1 of 7th class English textbook. And now, let's learn yet another reading comprehension, Tom Paints the Fence. ఇప్పటి వరకు మనం 7th క్లాస్ యూనిట్ 1 నుంచి మై పెయింటెడ్ హౌస్, మై ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ, ఉబుంటు వంటి ప్యాసేజెస్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం టామ్ పెయింట్స్ ద ఫెన్స్ అనే రీడింగ్ కాంప్రహెన్షన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. టామ్ వాజ్ అ యంగ్, ఇమాజినేటివ్ అండ్ మిస్చివస్ 12-year-old బాయ్. టామ్ 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక అల్లరి కుర్రవాడు. టామ్స్ మదర్ హ్యాడ్ పాస్డ్ అవే. టామ్ తల్లి చనిపోయింది. He was living with his aunt Polly on the banks of the river Mississippi. అతడు ఇప్పుడు తన ఆంట్ పాలీతో పాటు కలిసి ఉంటున్నాడు. ఎక్కడ? మిసిసిప్పి రివర్ యొక్క ఒడ్డున. ఇక్కడ బ్యాంక్స్ అనే వర్డ్ ఉంది కదా. బ్యాంక్స్ అంటే మనం డబ్బు దాచుకునే బ్యాంక్ కాదు. ఒడ్డు అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ మీనింగ్ బ్యాంక్స్. షీ లవ్డ్ హిమ్ యాజ్ మచ్ యాజ్ షీ లవ్డ్ హర్ సిస్టర్. చనిపోయినటువంటి తన సిస్టర్ని ఎంతగా ప్రేమించిందో అంతే చక్కగా ఈవిడ అభిమానిస్తుంది. The aunt knew that if you spare the rod, you will spoil the child. ఇక్కడ హైలైట్ చేయబడ్డటువంటి వర్డ్స్ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వినండి. ఇఫ్ యూ స్పేర్ ద రాడ్ యూ విల్ స్పాయిల్ ద చైల్డ్. ఇది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. దీని యొక్క అర్థం ఏంటంటే, ఒక కుర్రవాడు తప్పు చేసినప్పుడు ఆ కుర్రవాడిని పనిష్ చేయకుండా వదిలివేస్తే ఆ కుర్రవాడు తన తప్పు తెలుసుకునే అవకాశం లేదు. షీ వాంటెడ్ టు బి స్ట్రిక్ట్ ఆర్ హీ వుడ్ గ్రో అప్ లేజీ అండ్ బి స్పాయిల్డ్. అందుకే ఈవిడ టామ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలని డిసైడ్ అయింది. ఎందుకంటే తను స్ట్రిక్ట్గా లేకపోతే టామ్ లేజీగా తయారై పాడైపోయే అవకాశం ఉంది. వన్ డే ద ఆంట్ థాట్ టు హర్ సెల్ఫ్, ఐ విల్ మేక్ హిమ్ వర్క్ టుమారో. ఇట్స్ మైటీ హార్డ్ టు మేక్ హిమ్ వర్క్ ఆన్ ద బాయ్స్ ఆర్ ఆన్ ఎ హాలిడే. రేపు ఏ విధంగా అయినా సరే నేను టామ్ చేత పని చేయించాలి. రేపు సాటర్డే కాబట్టి పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్తారు. టామ్ను మాత్రం ఆటలకు పంపించకుండా వాడికి ఏదో ఒక పని అప్పచెప్పాలి. ద ఆంట్ హ్యాడ్ ఆస్క్డ్ టామ్ టు పెయింట్ ద ఫెన్స్. అప్పుడు ఆంట్ టామ్కి ఒక వర్క్ని ఎండార్స్ చేసింది. ఆ వర్క్ ఏమిటంటే ఫెన్సింగ్కి పెయింటింగ్ వేయడం. సాటర్డే మార్నింగ్ కేమ్. ఇట్ వాజ్ అ బ్రైట్ డే. సాటర్డే తెల్లవారింది. ఆ రోజు సనీగా ఉంది, బ్రైట్గా ఉంది, ఎండగా ఉంది. ద హిల్ బిహైండ్ ద విలేజ్ వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. విలేజ్ వెనకాల ఉన్నటువంటి కొండ సమ్మర్ గ్రీన్తో ప్రకాశిస్తూ ఉంది. Tom appeared on the pavement with a bucket of whitewash and a long-handled brush. టామ్ పెయింట్ వేయడానికి సంసిద్ధుడయ్యాడు. పేవ్మెంట్ దగ్గరికి వచ్చాడు. వైట్ వాష్తో ఉన్నటువంటి బకెట్ ఒక చేతిలోను, మరొక చేతితో లాంగ్ హ్యాండిల్డ్ బ్రష్ను పట్టుకున్నాడు. హీ సర్వేడ్ ద ఫెన్స్, 30 yards ఆఫ్ బ్రాడ్ ఫెన్స్ అండ్ 9 feet హై. ఒక్కసారి ఫెన్స్ ఎంత లెంగ్త్ ఉందో మెజర్ చేశాడు. ఆ ఫెన్స్ యొక్క వెడల్పు 30 yards ఉంది. అదేవిధంగా 9 feet హైలో ఆ ఫెన్స్ ఉందన్నమాట. లైఫ్ టు హిమ్ సీమ్డ్ హాలో అండ్ ఎగ్జిస్టెన్స్ బట్ అ బర్డెన్. ఈ సెంటెన్స్లో హాలో అనే వర్డ్ వచ్చింది. హాలో మీన్స్ స్పేస్, ఎంప్టీనెస్, ఏమి లేదు, నథింగ్, ఒక గొయ్యి లాంటిదన్నమాట. తన జీవితం ఒక అగాధంలో కూరుకుపోతున్నట్టుగా టామ్ ఫీల్ అయ్యాడు. అదేవిధంగా జీవించడం కూడా కష్టంగా తోచింది. టామ్ డిప్డ్ హిస్ బ్రష్ అండ్ పాస్డ్ ఇట్ అలాంగ్ ద టాప్ మోస్ట్ ప్లాంక్. టామ్ పెయింట్ బ్రష్ని బకెట్లో డిప్ చేశాడు. డిప్ అంటే ముంచడం. టాప్ మోస్ట్ ప్లాంక్ మీద పెయింట్ వేయడం స్టార్ట్ చేశాడు. హీ బిగాన్ టు థింక్ ఆఫ్ ద ఫన్ హీ హ్యాడ్ ప్లాన్ ఫర్ ద డే, లైక్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్ అండ్ హిజ్ సారోస్ మల్టిప్లైడ్. తను హాలిడే స్పెండ్ చేయడానికి ఏం ప్లాన్ చేసుకున్నాడో గుర్తుకు తెచ్చుకున్నాడు. స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాడు. అంతే, ఆ విషయం గుర్తుకు రావడంతో మరింత ఎక్కువగా బాధను ఫీల్ అయ్యాడు. సూన్ ద బాయ్స్ హూ వర్ ఫ్రీ వుడ్ కమ్ ట్రిప్పింగ్ అలాంగ్ అండ్ దే వుడ్ రిడిక్యూల్ హిమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ టు డూ. టామ్ అనుకుంటున్నాడు కదా, చక్కగా ఆటలు ఆడుకుని తన ఫ్రెండ్స్ అందరూ ఇంటికి తిరిగి వస్తూ తనను చూసి తనని వెటకారం చేస్తారని అనుకుంటున్నాడు. ద వెరీ థాట్ ఆఫ్ ఇట్ అప్సెట్ హిమ్. అంతే, ఆ ఆలోచన రావడంతో మరింత అప్సెట్ అయ్యాడు. ఎట్ దిస్ డార్క్ మూమెంట్ హీ గాట్ ఎ గ్రేట్ మ్యాగ్నిఫిసెంట్ ఐడియా. హీ టుక్ అప్ హిస్ బ్రష్ అండ్ కామ్లీ రెజ్యూమ్డ్ హిస్ వర్క్. సరిగ్గా ఇటువంటి దురదృష్టకరమైన క్షణంలో టామ్కి ఒక మహాద్భుతమైన ఐడియా వచ్చింది. అంతే, ఆ ఐడియా రావడమే తడవుగా పెయింట్ బ్రష్ తీసుకుని సీరియస్గా కామ్గా పెయింటింగ్ వేసుకుంటూ పోతున్నాడు. దేర్ కేమ్ బెన్ రోజర్స్, ద వెరీ బాయ్ ఆఫ్ ఆల్ బాయ్స్ హూజ్ రిడిక్యూల్ హీ హ్యాడ్ బీన్ డ్రెడింగ్. సరిగ్గా
అప్పుడే వచ్చాడు బెన్ రోజర్స్, వన్ ఆఫ్ ద బాయ్స్. ఈ కుర్రవాడు కూడా టామ్ని వెటకారం చేసే వాళ్ళలో ఒకడు. బెన్ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్ అండ్ సీమ్ టు బీ ఇన్ హై స్పిరిట్స్. బెన్ ఒక యాపిల్ తింటూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. టామ్ వెంట్ ఆన్ వైట్ వాషింగ్ అండ్ పే నో అటెన్షన్ టు బెన్. అయితే బెన్ చక్కగా యాపిల్ తింటూ ఉన్నా టామ్ అదేమీ పట్టనట్లుగా తను పెయింటింగ్ వేసుకుంటూ బిజీగా ఉన్నాడు. బెన్ సెడ్, హలో, యు గాట్ టు వర్క్ ఈవెన్ ఆన్ ఎ హాలిడే. ఏంటి హాలిడే రోజులు కూడా వర్క్ చేస్తున్నావు? టామ్ రిప్లైడ్, ఐ డు నాట్ కన్సిడర్ దిస్ యాజ్ వర్క్ బికాస్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్. నేను దీనిని పనిగా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. హీ వెంట్ ఆన్ పెయింటింగ్ ద ఫెన్స్ జస్ట్ లైక్ యాన్ ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ ఎలా అయితే పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడో అదేవిధంగా టామ్ కూడా చక్కగా శ్రద్ధగా పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు. బెన్ వాజ్ వాచింగ్ ఆల్ దాట్ అండ్ హీ వాజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్. అంతే, బెన్కి చాలా కుతూహలం కలిగింది. ఏమిటి టామ్ ఇంత ఇంట్రెస్టింగ్గా ఈ పెయింట్ని వేస్తున్నాడు అనే కుతూహలం కలిగింది. ఎట్ లాస్ట్ బెన్ ఆస్క్ టామ్, లెట్ మీ వైట్ వాష్ ఆ లిటిల్. టామ్, నేను కూడా వైట్ వాష్ వేయచ్చా? టామ్ ఆన్సర్డ్ నెగిటివ్లీ సేయింగ్. అయితే ఇక్కడ టామ్ తిరస్కరిస్తూ ఏమంటున్నాడంటే, మై ఆంట్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దిస్ పెన్స్ అండ్ ఎవ్రీబడి కెనాట్ పెయింట్ ద హోల్ ఆఫ్ ఇట్ రైట్ వే. మా ఆంట్ చాలా స్ట్రిక్ట్, ఆవిడ పెయింట్ విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉంది. నేను తప్ప ఇంకా ఎవరు పెయింట్ వేసినా సరే ఆవిడ సాటిస్ఫై కాదు. బెన్ వాజ్ గెటింగ్ వెరీ ఈగర్ అండ్ ఆస్క్డ్ టామ్. బెన్ ఇంకా ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాడు. మళ్ళీ అడిగాడు టామ్ని, టామ్, ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ నౌ, లెట్ మీ ట్రై. ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ మై యాపిల్. టామ్, నేను నా యాపిల్లో సగం ముక్క నీకు ఇస్తాను, దయచేసి నా చేత పెయింటింగ్ వేయనివ్వు. టామ్ రిప్లైడ్, నో సారీ, ఐ కాంట్ లెట్ యూ, ఐఎమ్ అఫ్రైడ్. సారీ బెన్, నేను ఈ పని నీకు అప్పగించలేను. బెన్ బెగ్డ్ హిమ్, ఐ విల్ గివ్ యూ ద హోల్ యాపిల్. నేను ఈ మొత్తం యాపిల్ని నీకు ఇచ్చేస్తాను. దెన్ టామ్ గేవ్ హిమ్ ద బ్రష్ అండ్ బెన్ స్టార్టెడ్ పెయింటింగ్ వైల్ టామ్ సాట్ డౌన్ హ్యాపీలీ ఇన్ ద షాడో ఆఫ్ అ ట్రీ ఈటింగ్ ద యాపిల్. అంతే, పెయింట్ బ్రష్ని వైట్ వాష్ బకెట్ని బెన్కి అప్పగించాడు టామ్. బెన్ ఏమో తన హోల్ యాపిల్ని టామ్కి ఇచ్చాడు. టామ్ చక్కగా ఒక చెట్టు నీడ కింద కూర్చుని తింటూ బెన్ ఎలా పనిచేస్తున్నాడని చూస్తున్నాడు. Poor Ben was sweating and was working under the sun for a long time. పాపం అమాయకుడైనటువంటి ఆ బెన్ చెమట ఓడుస్తూ రోజంతా కూడా కష్టపడి పనిచేశాడు. When Ben was tired, Tom gave the brush to Billy, who gave him his kite in return. అయితే కొంతసేపు వర్క్ చేసిన తర్వాత బెన్ అలసిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మరొక మిత్రుడు వచ్చాడు. ఆ మిత్రుడి పేరు బిల్లీ. బిల్లీకి కూడా వర్క్ అప్పగించబడింది. అయితే బిల్లీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఒక కైట్ను టామ్కి ఇచ్చాడు. బిల్లీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. వెన్ బిల్లీ వాజ్ టయర్డ్, జానీ మిల్లర్ గేవ్ హిజ్ పేర్ ఆఫ్ మార్బుల్స్ టు టామ్ అండ్ టుక్ ద బ్రష్. కొంతసేపటి తర్వాత బిల్లీ అలసిపోయాడు. అప్పుడు జానీ మిల్లర్ వచ్చాడు. జానీ మిల్లర్ వచ్చి ఆ పెయిర్ ఆఫ్ మార్బుల్స్ టామ్కి ఇచ్చి ఆ పెయింటింగ్ చేసే డ్యూటీ తను టేకప్ చేశాడు. పెయిర్ ఆఫ్ మార్బుల్స్ అంటే గోళికాయలు అన్నమాట. Tom was really in wealth at the end of the day. At the end of the day, Tom was the happy man. ఎందుకంటే టామ్కి చక్కగా మంచి గిఫ్ట్స్ వచ్చినాయి. ఒక యాపిల్ వచ్చింది, ఒక కైట్ వచ్చింది, ఆ పెయిర్ ఆఫ్ మార్బుల్స్ వచ్చినాయి. తను పెయింటింగ్ వేయాల్సిన శ్రమ తప్పించి తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ టాస్క్ని టేకప్ చేశారు. ఇదంతా కూడా టామ్కి ఉన్నటువంటి తెలివితేటల ద్వారా సాధ్యమైంది. Everybody paid him a price to get a chance to whitewash the fence. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వైట్ వాష్ వేయడానికి టామ్కు ఏదో ఒక ప్రైజ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దే కేమ్ టు లాఫ్ ఎట్ టామ్ బట్ హీ మేడ్ దెమ్ వర్క్. నిజానికి వాళ్ళు టామ్ని వెటకారం చేద్దామని వచ్చారు, కానీ టామ్ వాళ్ళకే పని అప్పగించాడు. ద హోల్ ఫెన్స్ వాజ్ నైస్లీ వైట్ వాష్డ్ విత్ 3 coats ఆఫ్ పెయింట్ విత్ ఇన్ ఆఫ్టర్నూన్. మొత్తానికి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫెన్స్కి పెయింటింగ్ను 3 coats వేశారు మధ్యాహ్నం పూర్తయ్యేసరికి. When Aunt Polly saw the fence, she said in surprise, "Oh, Tom, you can work when you want to. Only you hardly ever want to." Aunt Polly వచ్చింది. ఫెన్స్కి వేయబడ్డ పెయింటింగ్ చూసి సర్ప్రైజ్ అయింది. టామ్, నాకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఏ పనైనా చేయగలవు, కాకపోతే నువ్వు తలుచుకోవంతే. She took him home
and gave him the best apple she had and allowed him to go and play. వెంటనే టామ్ని తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఉన్నటువంటి చక్కటి యాపిల్ని టామ్కి ఇచ్చి వెళ్ళి ఆడుకోపో అని చెప్పి ఆడుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. Dear students, this is all about the reading comprehension of Tom Paints the Fence. This write-up is an extract from the Adventures of Tom Sawyer written by Mark Twain. Now, let's discuss a few comprehension questions and their answers. Look at the first question. If you spare the rod, you will spoil the child. What does it mean? If you spare the rod, you will spoil the child అనేటువంటి idiomatic expression కి అర్థం ఏమిటి? Answer. If you do not punish a child when he does something wrong, he won't learn what is right. ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు వాడిని దండించకపోతే వాడు తన తప్పు తెలుసుకోలేడు. Question 2. What was the work allotted to Tom on Saturday? సాటర్డే నాడు టామ్కి ఏ పని అప్పగించబడింది? ఆన్సర్. టు పెయింట్ ద ఫెన్స్. ఫెన్స్కి పెయింటింగ్ చేసే డ్యూటీ అప్పగించబడింది. థర్డ్ క్వశ్చన్. నేమ్ ద ఫస్ట్ బాయ్ హూ ఇన్నసెంట్లీ ట్రస్టెడ్ టామ్స్ వర్డ్స్. టామ్ మాటలు అమాయకంగా నమ్మినటువంటి మొట్టమొదటి బాలుడు ఎవరు? ఆన్సర్. బెన్ రోజర్స్. ఫోర్త్ క్వశ్చన్. లిస్ట్ అవుట్ ద గిఫ్ట్స్ రిసీవ్డ్ బై టామ్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్. టామ్ తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి గిఫ్ట్స్ లేదా ప్రైజెస్ ఏమిటి? ఆన్సర్. టామ్ తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి గిఫ్ట్స్ ఏమిటి? ఆన్సర్. అన్ యాపిల్, అ కైట్ అండ్ అ పెయిర్ ఆఫ్ మార్బుల్స్. ఒక యాపిల్, ఒక కైట్, అ పెయిర్ ఆఫ్ మార్బుల్స్. ఫిఫ్త్ క్వశ్చన్. వై డిడ్ ద ఆంట్ గివ్ ద బెస్ట్ యాపిల్ టు టామ్. ఆంట్ టామ్కి బెస్ట్ యాపిల్ని ఎందుకు ఇచ్చింది? ఆన్సర్. బికాస్ టామ్ కంప్లీటెడ్ హిజ్ టాస్క్ ఆఫ్ పెయింటింగ్ ద ఫెన్స్ సక్సెస్ఫుల్లీ. ఎందుకంటే టామ్ తనకు అప్పగించబడ్డ ఫెన్స్కి పెయింటింగ్ వేయడం అనే పనిని దిగ్విజయంగా పూర్తి చేశాడు కాబట్టి. డియర్ స్టూడెంట్స్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.